बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नुम्नं मनाङ्मा कृथाः श्रीसत्यात्मगुरो त्वथङ्करयुगलं हित्वा न मे सद्गतिः वेदेशमुनिसत्पाद सेवा सम्प्राप्तवैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नुमः पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। श्रीगुरुभ्यो नमः। सृष्टस्तप्ययः नीतिदिशितमो बन्धमोक्षाश्च यस्मात् तस्य श्रीब्रह्मरुद्रप्रभृतिः सुरनरद्वीषशत्रुत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दो अव्ययो यो गुरुपरमः चिन्तयितं महान्तम् जन्माद्यस्य तोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरथायादिकवये मुह्यन्तीं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोत्तरपरमो धर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परेरीश्वरः सद्योरुद्धवर्ध्यते अत्र कृतिभिः शुश्रूषुभिः सत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः नैमिषे अनिमिषक्षेत्रे ऋषयः शौनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। स्वस्य सुसतामखिलसन्मङ्गलानि भवन्तु। श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिल पुरुषार्थसाधनीभूते श्रीमन्महाभागवततात्पर्यनिर्णये अद्य किञ्चित् पूर्वकथा प्रमेयानुवादः। श्रीगुरुभ्यो नमः। हरि ओम हरि ओम हरि ओम। ప్రథమ స్కంద భాగవతములో 19వ అధ్యాయం 19వ అధ్యాయంలో 27వ శ్లోకానికి ఆచార్యుల వారి తాత్పర్యం అనేది ఉన్నది. తమ్మోపవిష్టం ప్రతియాంతు విప్రాహ గంగా చ దేవీ ధృతచిత్తమీశే ద్విజోపశిష్టః కోకస్తక్షకో వా దశత్వలం గాయత విష్ణుగాథాః పునశ్చ భూయాద్ భగవత్యనంతే రతిః ప్రసంగశ్చ తదాశ్రయేషు महत्सु याम उपयामि सृष्टिं मैत्रस्तु सर्वत्र नमो द्विजेभ्यः इति स्म राजा व्यवसाययुक्तः प्राचीनकाग्रेषु कुशेषु धीरः उदङ्मुखो दक्षिणकूल आस्ते समुद्रपत्न्या स्वसुते न्यस्तभारः इति स्म राजा व्यवसाययुक्तः प्राचीनकाग्रेषु कुशेषु धीरः उदङ्मुखो दक्षिणकूल आस्ते समुद्रपत्न्या स्वसुते न्यस्तभारः. ఈ 27వ శ్లోకానికి ఆచార్యుల వారి తాత్పర్యం అనేది ఉన్నది. శ్లోకాభిప్రాయాన్ని, వెనుక జరిగిన కథా ప్రసంగాన్ని ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. నిన్న విన్న ప్రకారంగా శమీక ఋషి గారి మెడలో మరణించి ఉన్న లేదా ఒక సర్పపు కళేబరాన్ని
చుట్టివేసి వెళ్ళిపోతాడు పరీక్షితుడు. విషయం తెలుసుకున్న శమీక ఋషి గారి కుమారుడు శృంగి అటువంటి పనిని చేసిన పరీక్షిత మహారాజు గారు అవాల్టి నుండి 7వ రోజున తక్షకుడు కాటు వేయడంతో మరణించాలి అని శాపం ఇచ్చారు. శాపం ఇవ్వడం తప్పు చేశావు అని శమీక ఋషి గారు తమ కుమారుడిని మందలించారు. అయినా కూడా శాపాన్ని తిరోధానం అనేది చేయలేదు. కారణం వారికి తెలుసు, పరీక్షిత మహారాజు గారికి కాలం అనేది ఆసన్నమైంది అని. అయినా 7 రోజులు ఆయుష్ ఉన్నవారు అని తెలిసిన తర్వాత ఆ ఆయుష్ని సార్థకం చేసుకోవాలి కదా అని చెప్పి పరీక్షిత మహారాజు గారికి 7వ రోజు తక్షకుడు వచ్చి కాటు వేసేటటువంటి సందర్భాన్ని తమ శిష్యుడైన గౌరముఖుడి ద్వారా తెలియపరుస్తారు శమీక ఋషి. గౌరముఖుడు చెప్పే కంటే ముందే ఎప్పుడైతే పరీక్షితుడు రాజ్యానికి వచ్చేస్తాడో అప్పుడు తను చేసిన పనికి తనకు శాపనార్థాలు పెట్టుకుంటాడు. అవన్నీ కూడా వెనకటి శ్లోకాల్లో చెప్పారు. ధ్రువం తతో మే కృతదేవ హేళనాత్ దురత్తయం వ్యసనం నాతి దీర్ఘాత్. శమీక ఋషి గారు అంటే ఒక అద్భుతమైన భగవంతుడి సన్నిధానోపేతమైన చేతన ప్రతిమ. ఆయనకి నేను తిరస్కారం చేశానంటే భగవంతుడికే తిరస్కారం చేసినట్టయింది. ఇటువంటి దేవహేళన బ్రాహ్మణుడిలో విశేషంగా విష్ణువాది సర్వదేవతా ప్రతిమ అని చెప్పి ఉండడంతో సకల దేవతల ద్రోహాన్ని కూడా నేను చేసేశాను. ఈ సర్వదేవతల ద్రోహాన్ని తిరస్కారాన్ని చేయడం వలన నాకు ఖచ్చితంగా అపాయం అనేది కాచుకొని ఉన్నది. ఆ అపాయం ఏదో నాకు వెంటనే ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ అపాయం అనేది నన్ను ఇబ్బంది పెట్టాలి. నేను చేసిన తప్పుకి నన్ను శిక్షించాలి అని పలు రకాలుగాను కూడా పశ్చాత్తాప బుద్ధితో బాధపడుతూ ఉన్నాడు పరీక్షిత మహారాజు. అలా బాధపడుతూ ఉండగా శమీక ఋషి గారి శిష్యుడు వచ్చి విషయం చెప్పారు. చెప్పిన వెంటనే చాలా సంతోషిస్తాడు పరీక్షిత మహారాజు. చేసిన తప్పుకి నాకు ఇక్కడే శిక్ష లభించింది. ఒకవేళ ఇక్కడ నేను శిక్షని పొందకపోయి ఉంటే ఈ బ్రాహ్మణ ద్రోహం సకల దేవతల ద్రోహం చేసిన నిమిత్తంతో నాకు భయంకరమైన నరకం అనేది కలిగేది. ఆ శృంగి యద్యపి వాళ్ళ తండ్రి గారికి నేను అపకారం చేసినా నాకు ఆ శృంగి ఉపకారమే చేశాడు అని ఎంతగానో సంతోషిస్తాడు పరీక్షిత మహారాజు. వెంటనే విరక్తుడై తన సమగ్రమైన రాజ్యాన్ని తన కుమారుడైనటువంటి జనమేజయుడికి అప్పజెప్పేసి తను నారవస్త్రాల్ని ధరించి గంగా తీరానికి వెళ్ళి అక్కడ ప్రాయోపవేశానికి కూర్చుంటాడు పరీక్షిత మహారాజు. అలా ప్రాయోపవేశానికి కూర్చొని ఉన్న సందర్భంలో విషయం తెలిసిన దిగదిగాంతాల నుండి ఋషులు మునులు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ పరీక్షిత మహారాజు గారు తమ 7 రోజులను సార్థకం చేసుకోవాలి అని వచ్చారు. వారిని ఉద్ధరించడానికి శుకాచార్యుల వారే శ్రీమద్ భాగవతాన్ని ఉపదేశం చేస్తారు అని ఋషులకి మునులకి తెలుసు. ఎందుకు అంటే వారు మునులు. ముని అనే శబ్దానికేనే యాదవార్ల వారు తమ వ్యాఖ్యానంలో చెబుతారు. ఈ ముని అంటే ఎవరు? యథార్థమైన సర్వ విషయాలని కూడా తెలుసుకొని ఉన్నటువంటి వాళ్ళు. ఋషి అంటే ఎవరు అన్నదాన్ని కూడా చెబుతారు. ఎవరిని ఋషి అనాలి అన్నదానికి కూడా యాదవార్లు వారు తమ వ్యాఖ్యానంలో చాలా చక్కగా వివరించి చెబుతారు. ఋషి అంటే ఎవరు అని అడిగితే త్రిలోకాల గురించి కూడా తెలుసుకొని ఉన్నవాడు. ఋషయస్త్రిలోక దర్శినో అని యాదవార్ల వారి వ్యాఖ్యానం. ఋషులు అంటే త్రిలోకాలని కూడా తెలుసుకొని ఉన్నవాళ్ళు. అంటే 3 లోకాల్లో ఏం జరుగుతుందో ఏమిటో అనేది కూర్చున్న చోటలోనే ఆ ఋషులకి తెలిసిపోతుంది. అలాంటిది 3 లోకాల్లోనూ కూడా
ఏం జరుగుతుందో అనేది తెలుసుకొని ఉన్నటువంటి మహానుభావులైన అత్రి, వశిష్ఠ, చమన, శరద్వాన్, భృగు, వేదవ్యాసులు వారు, పరాశరులు వారు, గాధి, సుత, విశ్వామిత్ర, ఉచత్య, మేధాతిథి, ఆష్టిషేణ, భరద్వాజ, గౌతమ, పిప్పలాద, ఒక్కొక్కరు కూడా మహానుభావులైనటువంటి బ్రహ్మ ఋషి వర్యులు. అద్భుతమైనటువంటి భక్తితో మోక్షాన్ని సాధించిన మహానుభావులు, అపరోక్ష జ్ఞానోత్తర కాల సాధన చేసుకునేటటువంటి సాధకులు. అలాంటి వాళ్ళందరూ కూడా కూర్చున్న చోటలోనే ఋషులు కదా, వాళ్ళకి విషయం తెలిసిపోయింది. వెంటనే శుకాచార్యులు లాంటి మహానుభావులే వచ్చి భాగవతాన్ని ఉపదేశం చేస్తారంటే ఆ భాగవతాన్ని ఆ పరీక్షిత మహారాజు గారితో పాటు మనము కూడా విందాము అని వీళ్ళందరూ కూడా బయలుదేరి ఆ పరీక్షిత మహారాజు గారి దగ్గర ఆయనతో పాటు అక్కడ సత్కాలక్షేపానికి అని కూర్చుంటారు. పరీక్షిత మహారాజు గారికి పాపం తెలియదు, శుకాచార్యుల వారు వస్తున్నారు, వచ్చి తనకు ఉపదేశం చేస్తారు అనే విషయం పాపం తెలియదు. మొత్తానికి తన మీద అభిమానం ఈ బ్రాహ్మణులందరికీ ఉన్నది. అటువంటి బ్రాహ్మణులు నన్ను ఉద్ధరించడానికని వచ్చారు. నిర్వేదములో ద్విజశాపరూపో ఎత్ర ప్రసక్తో అభయమేవ దత్తే. ఆ శృంగి ఇచ్చిన శాపముతో నేనేదో వైరాగ్యాన్ని పొంది ఇటువైపు వచ్చాను గంగా తీరానికి, శుకస్థల్ క్షేత్రానికి. ఇక్కడ నన్ను ఉద్ధరించడానికి ఇంత దేశాల నుండి, క్షేత్రాల నుండి ఎందరో మహానుభావులైన ఋషులు, మునులు మొదలైన వాళ్ళందరూ కూడా వచ్చారు కదా. ఇటువంటి ఆ సౌభాగ్యం ఇంకెవరికి ఉంటుంది? మరణం పొందేటటువంటి వాడికి ఇంతకంటే గొప్ప సౌభాగ్యం అనేది లేదు. ఇటువంటి అద్భుతమైన సౌభాగ్యాన్ని ఆ భగవంతుడు నన్ను కరుణించి ఉద్ధరించడానికి కలగజేశాడు. నేను చేసిన మహాపాతకాన్ని కూడా మనసులో పెట్టుకోకుండా, అంటే దేవహేళన అని చెప్పారే, ఆ దేవహేళన అనబడే పాతకాన్ని కూడా మనసులో పెట్టుకోకుండా ఇంత చక్కగా నన్ను సద్గతికి కారణమైన సజ్జన సహవాసాన్ని కలగజేస్తున్నారు అని ఎంతగానో సంబరపడిపోతాడు పరీక్షిత మహారాజు. ఆ విషయాన్ని చెబుతారు. ద్విజోపశిష్ట కస్తక్షకోవా దశత్వలం గాయత విష్ణుఘాత. ఇలాంటి సౌభాగ్యంలో ఆ తక్షకుడు వచ్చి కాటు వేసినా నాకు చింతలేదు. గంగా తీరం, ఇంతటి మహానుభావులు, త్రిలోకదర్శులైన ఋషులు, మునులు మొదలైన వాళ్ళందరి సహవాసం, ఇటువంటి అద్భుతమైన ఈ సౌభాగ్యంలో నా ప్రాణాలు గాలిలో కలిసిపోయినా, ఆ తక్షకుడు వచ్చి నన్ను కాటువేసినా నాకు అసలు ఏ చింత అనేది లేదు. స్వయం గంగాదేవియే తన ఒడిలో నన్ను తీసుకున్నా పర్వాలేదు. తం మోపవిష్టం ప్రతియాంతు విప్రా గంగాచదేవి ధృతచిత్తమీశే. గంగాచదేవి నిజరూపేణ ప్రతియాతు. ఆ గంగా నది స్వయం తన రూపాన్ని, తన ప్రత్యక్షమైన రూపాన్ని చూపించి మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరించి, ఆ గంగ నన్ను తన ఒడిలో ముంచినా నాకు ఇష్టమే, లేదా తక్షకుడు వచ్చి నన్ను కాటువేసినా ఇబ్బంది లేదు. ఇటువంటి సౌభాగ్యం, ఇటువంటి సందర్భంలో మరణం అనేది పొందడం కంటే గొప్ప అదృష్టం మరొకటి లేదు అని ఎంతగానో సంతోషిస్తాడు పరీక్షిత మహారాజు గారు. ఈ రకంగా పరీక్షిత మహారాజు గారు ఆ వచ్చిన బ్రాహ్మణులందరినీ చూసి సంతోషించేటటువంటి సందర్భంలో సూతాచార్యుల వారు ఆ పరిస్థితిని అక్కడ చెబుతారు. అక్కడ ఉండేటటువంటి ఒక సందర్భం ఏమిటి అన్న దాన్ని చెబుతూ 27వ శ్లోకాన్ని మనకు సూతాచార్యుల వారు చెప్పారు. దానికి వ్యాఖ్యానం అనేది భాగవత తాత్పర్యాన్ని ఆచార్యుల వారు రాశారు. మొత్తానికి ఏమిటి ఈ శ్లోకంలో, తాత్పర్యం రాయవలసిన అవసరం ఏం వచ్చింది అనేది చూద్దాం. ఇతి స్మ రాజా వ్యవసాయయుక్తః ప్రాచీనకాగ్రేషు కుశేషు ధీరః ఉదంముఖో దక్షిణకూల ఆస్తే సముద్రపత్న్యా స్వసుతే నెస్తభారః. ఈ రకంగా ఆ ఋషులు మునులు వచ్చిన దానికి సంబరపడి సంతోషించి ఎంతగానో సౌభాగ్యంగా భావించి మానసికమైన ఏకాగ్రతతో భగవంతుడి చింతనలతో ఉన్న ఈ పరీక్షిత మహారాజు గారు ఏం చేశారు? ప్రాచీన కాగ్రేషు కుశేషు ధీర. పూర్వ దిశకు ఉండేటటువంటి కొనలను పెట్టి పరచి, అంటే దర్భాసనాన్ని పరుచుకొని, సముద్రపత్న్య, సముద్రుడి భార్య అయినటువంటి గంగానది యొక్క సన్నిధానంలో, స్వసుతే జనమేజయుడు,
ఆ జనమేజయుడి యందు సమగ్రమైన రాజ్యభారాన్ని అప్పజెప్పి ఆ శుకస్థలానికి సంబంధించిన అత్ర దక్షిణ కూలే గంగాయా దక్షిణ కూలే ఆ గంగా నది యొక్క దక్షిణ తీరములో ఈ రకంగా తను ప్రాపవేశానికి కూర్చున్నాడు. దక్షిణ భాగే దక్షిణ తీర భాగే స్థిత ప్రాసాద. ఆ దక్షిణ భాగంలో ఉండేటటువంటి ఒక ప్రాసాదం. అక్కడ ప్రాపవేశానికి కూర్చున్నాడు పరీక్షిత మహారాజు అని మనకు శ్లోకంలో చెప్పారు. అంటే పూర్వాభిముఖంగా దర్భాసనలు పరిచి ఉదంముఖంగా ఉత్తరాభిముఖంగా కూర్చొని శిష్యుడు ఉత్తరాభిముఖంగా కూర్చొని వినాలిగా. ఈ రకంగా ఉత్తరాభిముఖంగా కూర్చొని ఆ గంగా తీరం యొక్క దక్షిణ దిగ్భాగములో ఉన్న ప్రాసాదం అక్కడ తను కూర్చొని ఉన్నాడు అని భాగవతం చెబుతుంది. దీనికి కొంచెం వివరణ ఇస్తారు ఆచార్యులు వారు. గంగాయాం ఉదక ఏవ కించిత్ దక్షిణ భాగే ప్రాసాదే తథాహి మహాభారతే. మహాభారతంలో చెప్పినటువంటి వాక్యాన్ని తీసుకొని ఈ సందర్భంలో కొంచెం వివరణ అనేది ఇస్తారు ఆచార్యులు వారు. ఏమిటది అంటే గంగాయాం ఉదక ఏవ కించిత్ దక్షిణ భాగే ప్రాసాదే. ఆ గంగా నది యొక్క తరంగాలు తాకుతూ ఉండాలి. ఆ గంగా నది యొక్క తరంగాలు తాకుతూ ఉండగా అక్కడ దక్షిణ భాగం, దక్షిణ తీర గంగా కాదు, గంగా నది యొక్క తరంగాలు ఒడ్డును తాకుతూ ఉండగా కాస్త పక్కన దక్షిణ భాగములో ఒక ప్రాసాదం, ఆ ఒడ్డున ఉండేటటువంటి ప్రాసాదం, అక్కడ తను కూర్చున్నాడు అని పరీక్షిత మహారాజు గారు చెప్తున్నారు. అది దక్షిణ తీర గంగా కాదు. కాబట్టి దక్షిణ దిగ్భాగంలో ఈయన కూర్చున్నారు అనేది మనం తెలుసుకోవాలి అని ఆచార్యుల వారు వ్యాఖ్యానాన్ని చెప్పారు. దక్షిణ భాగే దక్షిణ తీర భాగే స్థితే ప్రాసాద ఇది అత్ర దక్షిణ కూల ఇది దక్షిణ తీరే స్థితి రుచ్యతే. పూర్వం విష్ణుపద్యామేవ ప్రాపవేశ ఉక్తో అతో విరోధ ఇత్యతో అత్ర వివక్షితం తాత్పర్యం దర్శయతి. ఈ రకంగా తాత్పర్యం రావడానికి ఇంకొక కారణాన్ని కూడా మనకు చెబుతారు యాదవారులు వారు. ఏమిటది అంటే పూర్వం వెనకటి శ్లోకాలలో విష్ణుపద్యామేవ ప్రాపవేశ, ఆ గంగా నదిలోనే ఆయన ప్రాయోపవేశానికి కూర్చున్నాడు అని వెనకటి ఒక శ్లోకంలో చెప్పారు. అక్కడ గంగా నదిలోనే ఆయన కూర్చొని పురాణాన్ని వింటున్నాడు అని అక్కడ చెప్పారు. కానీ ఇక్కడైతే దక్షిణ తీరం ఒడ్డు ఇత్యాదులన్నీ చెప్తున్నారు కదా. ఈ రకంగా రెండు మాటలకి కూడా విరోధం అనేది వచ్చింది. ఆ విరోధాన్ని పరిహారం చేయడానికేనే ఆచార్యుల వారు ఇక్కడ తాత్పర్యాన్ని రాశారు అని యాదవారుల వారు మనకు వ్యాఖ్యానం అనేది చేస్తారు. మొత్తానికి మరణించేటటువంటి వ్యక్తి ఈ రకంగా తీర్థక్షేత్రాలలో తను ప్రాపవేశానికి కూర్చోవాలి అనేటటువంటి విషయాన్ని, సదాచారాన్ని తెలియజేసే ఉద్దేశంతో పరీక్షిత మహారాజు గారు ఈ రకంగా చేశారు అని మనకు తెలియజేస్తారు. మొత్తానికి వెనక అంటే శౌనకాదుల మాట మొదలైనవన్నీ జరిగినప్పుడు గంగా తీరంలో ఆయన ప్రాపవేశానికి కూర్చున్నారు అని అక్కడ వచ్చింది. అంటే గంగా నదిలోనే కూర్చుని ఉన్నారు అని అక్కడ వచ్చింది. గంగా నదిలో కూర్చుని పురాణం విన్నారని కాదు. గంగా నది తాకుతూ ఉండగా ఒడ్డున అంటే బ్యాంక్ ఆఫ్ ది రివర్ ఆ పక్కనే ఒక ప్రాసాదం అనేది ఉండగా ఆ గంగా నది తాకేటటువంటి ప్రాసాదంలో కొంచెం యువతల అక్కడ పురాణం వినడానికి కూర్చున్నాడు పరీక్షిత మహారాజు అని ఆచార్యుల వారు మనకు తాత్పర్యాన్ని చెబుతారు. మొత్తానికి దక్షిణ భాగే దక్షిణ తీర భాగే స్థితే ప్రాసాద అని అర్థం చేసుకోవాలి. తథాచ కూల శబ్దేన లక్షిత లక్షణ యోధక భాగ విశేష స్థితి ప్రాసాదో గ్రాహ్యతి భావ. భారత సంవాదాచైవమేవ వ్యాఖ్యామి తథాహీతి యస్మాదిత యస్మాదభివ్యాఖ్యాతం తథా భారతేప్యుక్తం తస్మాదుక్తం యుక్తం ఇత్యర్థం. కాబట్టి గంగా నదిలోనే ప్రాపవేశానికి కూర్చున్నాడు అనే మాటలకి మహాభారతంలో చెప్పిన ఈ వాక్యానికి రెండిటికి కలిపి గంగా తీరంలో ఉండే దక్షిణ భాగంలో ఉండే ఒక ప్రాసాదం, ఆ ప్రాసాదంలో ఈయన ప్రాపవేశానికి కూర్చున్నారు అనేది మనం తెలుసుకోవాలి అని ఆచార్యుల వారు దీనికి తాత్పర్యం అనేది రాశారు. ఈ రకంగా 19వ అధ్యాయం
19వ అధ్యాయంలో ఒకటే ఉంది తాత్పర్యం. 20వ అధ్యాయం అంటే శుకాచార్యులు వారు వచ్చేటటువంటి సందర్భం. ఆ శుకాచార్యులు వచ్చేటటువంటి సందర్భానికి సంబంధించి మళ్ళీ 4వ శ్లోకానికి ఆచార్యుల వారి తాత్పర్యం అనేది ఉన్నది. 20వ అధ్యాయంలో 4వ శ్లోకం. సందర్భం ఏమిటంటే వీళ్ళందరూ ఋషులు మునులు ఉన్నారు. వాళ్ళు భగవత్ కథాశ్రవణం చేద్దాము అని పరీక్షిత మహారాజు గారు చెప్పి, సర్వతా మ్రియమాణస కిం కార్యం, మరణోన్ముఖుడైన వాడు ఏం చెయ్యాలి, ఏమి వినాలి, ఏది జపించాలి, ఏది ధ్యానం చేయాలి, ఏది చింతన చేయాలి, అది చెప్పండి అని పరీక్షిత మహారాజు గారు అడిగారు. అలా వారు ఋషులు మునులు చెప్పాలి అని అనుకునే లోపే, అంటే చెప్పాలి అని అనుకున్న సందర్భంలోనే పెద్ద కోలాహలం అవుతుంది. ఆ కోలాహలంలో ఒక చిన్న కుర్రవాడిలా ఉండేవాడు, ఆపీచ్య శ్యామం. చిన్న కుర్రవాడిలా ఉండేటటువంటి ఒక యోగి అవధూత తను రావడం అనేది జరుగుతుంది. ఆ అవధూత వెనక వీళ్ళందరూ ఆడవాళ్ళు, పిల్లలు కోలాహలం చేస్తూ, బాగా ధ్వనిని చేస్తూ, శబ్దాన్ని చేస్తూ, నానా రకాలుగాను కాడు ధ్వనిని చేస్తూ ఆ అబ్బాయి వెంట వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. అలా ఆ అబ్బాయి వారు వాళ్ళ కోలాహలాన్ని ఏది కూడా పట్టించుకోకుండా, వాళ్ళు ఆడవాళ్ళు, పిల్లలు చేసే గొడవలకి ఏ రకంగానూ కూడా రెస్పాండ్ అవ్వకుండా, వాళ్ళని అసలు పట్టించుకోకుండా తన దారిలో తను బయలుదేరి నేరుగా ఈ ఋషులు మునులు అందరూ కూర్చొని ఉన్న ప్రదేశంలో పరీక్షిత మహారాజు గారి దగ్గర మధ్యలో వచ్చి నించుంటారు శుకాచార్యులు వారు. వారిని చూసిన వెంటనే వీళ్ళందరూ ఋషులు మునులు లేచి నించొని, స్వయం పరీక్షిత మహారాజు గారు కూడా ఆ కుర్రవాడిలా కనిపించే యోగికి నమస్కారం అనేది చేస్తారు. ఆ రకంగా చక్రవర్తి అయిన పరీక్షిత మహారాజు గారి నమస్కారం చేశారంటే ఈయన ఎవరో ఉన్మత్తుడైన వాడు అని పిల్లలు అనుకున్నారు. ఇతడెవడో బాగా చక్కగా ఉన్నాడు, ఇతన్ని పెళ్లి చేసుకున్నామని వీళ్ళ ఆడవాళ్ళందరూ వెంటపడ్డారు. వాళ్ళెవరైతే వచ్చి ఉన్నారో, ఈ రకంగా పరీక్షిత మహారాజు గారు, ఋషులు మునులు అందరూ లేచి నమస్కారం చేసేసరికి ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు అని భయపడి అక్కడి నుంచి వాళ్ళు వెనుదిరుగుతారు. ఇలా సమగ్రమైన ఋషుల మధ్యలో పరీక్షిత మహారాజు గారి దగ్గర శుకాచార్యులు వారు వచ్చి వారికి ఉపదేశం చేయడానికి ఆసన గ్రహణాదులన్నీ కూడా స్వీకరిస్తారు. ఇటువంటి ఈ సందర్భాన్ని వర్ణన చేస్తూ 4వ శ్లోకం ఆ శుకాచార్యుల వారి యొక్క రూపాన్ని వర్ణన చేసే సందర్భంలో ఈ శ్లోకాన్ని చెబుతారు భాగవతములో. శ్యామం సదా పీచ్య వయోంగలక్ష్మ్య స్త్రీణాం మనోగ్నం రుచిరస్మితేన ప్రత్యుత్థిత మునయశ్చాసనేభ్యః తల్లక్షణజ్ఞా అపి గూఢవర్చసం. శ్యామం సదా పీచ్య వయోంగలక్ష్మ్య స్త్రీణాం మనోగ్నం రుచిరస్మితేన ప్రత్యుత్థిత మునయశ్చాసనేభ్యః తల్లక్షణజ్ఞా అపి గూఢవర్చసం. శ్యామం సదా పీచ్య వయోంగలక్ష్మ్య, శ్యామం నీలమేఘ వర్ణముతో ఉండేవాడు. అపీచ్య వయోంగలక్ష్మ్య, కిషోరావస్థలో ఉంటే ఎలా ఉంటుందో ఆ అవస్థని ఆపీచ్య అవస్థ అని అంటారు. అటువంటి కిషోరావస్థలో ఉంటూ తన యొక్క అంగలక్ష్మ్య, తన శారీరకమైనటువంటి సౌందర్యముతో చుట్టూ చేరిన స్త్రీల మనస్సుని హరించి వేసేటటువంటి వాడై, అద్భుతమైన మందహాసముతో, మనోహరమైన మందహాసముతో ఆ ఆడవాళ్ల మనస్సునే హరించి వేస్తూ, అల్లకల్లోలం చేస్తూ, వారిలో కామోద్దీపనాన్ని చేసేటటువంటి అద్భుతమైన రూపలావణ్యాలతో ఉన్న ఈ అవధూతగా వచ్చిన వ్యక్తి శుకాచార్యులు వారు. వారిని చూసి ఆడవాళ్ళేదో లౌకికంగా ఆలోచించారు. శుకాచార్యులు వారిని పరిణయమాడాలి అని అనుకున్నారు, వెంటపడ్డారు. కానీ ఆ వచ్చిన మహానుభావుడు సామాన్యమైన వ్యక్తి కాదు అనేది ఈ ఋషులు మునులు మొదలైన వాళ్ళందరూ కూడా చూస్తే ఎవరో ఉన్మాదంలా, అవధూతలా కనిపించాడు ఆయన. అలాంటి అవధూతల ఉన్మాదుల్లా కనిపిస్తే ఆయన ఎవరో ఉన్మాదుడు అని వీళ్ళందరూ అనుకున్నారు. కానీ తల్లక్షణజ్ఞ గూఢవర్చసం, ఆ అవధూత వేషము యొక్క వెనక అద్భుతమైన బ్రహ్మవర్చస్సు అనేది ఆ శుకాచార్యుల వారికి ఉండడాన్ని చూసి
ఆ ఋషులు ముందులు మొదలైన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో లేచి నించొని తమ ఆసనాలు విడిచి వారికి స్వాగతం అనేది పలుకుతారు. ఇటువంటి ఈ సందర్భాన్ని తెలియజేసేటటువంటి శ్లోకం ఇది. దీనికి తాత్పర్యాన్ని రాశారు ఆచార్యులు వారు. కైశోర యౌవనాభ్యంత కాల ఆపీచ్యం ఉచ్యతే ఇత్యభిధానం. ఆపీచ్యం అనేది ఉంది కదా, ఆ ఆపీచ్య అవస్థ అంటే ఏంటి అన్నదానికి వివరణ ఇచ్చారు ఆచార్యుల వారు. కిషోరావస్థ మరియు యౌవనావస్థ రెండిటి మధ్యలో ఒక అవస్థ ఉంటుంది కదా, ఆ అవస్థని ఆపీచ్యావస్థ అని అంటారు. అదొక విశేషమైనటువంటి టీనేజ్ అయినటువంటి వయస్సు. అలా అని చెప్పి ఈయన వయస్సు ఏదో చిన్నది అని అనుకోకండి. శుకాచార్యుల వారికి ఎప్పుడో జన్మించారు ఆయన. ఈ ధృతరాష్ట్ర, పాండురాజు మొదలైన వాళ్ళు జన్మించడానికి ముందే 600 సంవత్సరాల వెనకే వేదవ్యాసుల వారు జన్మించారు, అంటే అవతరించారు. అటువంటి వేదవ్యాసుల వారి కుమారుడిగా జన్మించాలి, అవతరించాలి అని శుకాచార్యుల వారు కూడా ఇదివరకే ఆయన అవతరించారు. అటువంటి శుకాచార్యుల వారికి వివాహం కూడా జరిగింది. హరివంశ పురాణంలో శుకాచార్యుల వారికి వివాహము జరుగుతుంది. వారి కుమారుడై బ్రహ్మదత్త మహారాజు గారు జన్మించారు. ఇవే మొదలైనటువంటి వివరాలన్నీ కూడా హరివంశ పురాణంలో కూడా చెప్పారు. అంటే చాలా పురాతనమైన వ్యక్తి. భీష్మాచార్యుల వారి కంటే వెనకనే జన్మించినటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఈ బ్రహ్మదత్త మొదలైన మహారాజుల గురించి భీష్మాచార్యుల వారికి తెలుసు. కొంచెం భీష్మాచార్యుల వారి కంటే కాస్త పూర్వమైన వాళ్ళు ఆ బ్రహ్మదత్త రాజుగారు మొదలైనటువంటి వేరు వేరు రాజుల గురించి చెబుతూ నీపా అని నీపరాజు గారు అని ఒక ఆయన, అలాంటి ఆ సందర్భాన్ని చెప్తూ భీష్మాచార్యుల వారు కుర్రవాడిగా ఉన్నప్పుడేనే వీళ్ళు వారికంటే సీనియర్ అయినటువంటి వాళ్ళు బ్రహ్మదత్త. ఆ బ్రహ్మదత్త గారి వెనకటి వారు శుకాచార్యులు వారు. కాబట్టి వారి వయస్సు సుమారుగా 700-800 సంవత్సరాలు దాకా ఉంటుంది. అలాంటి 700-800 సంవత్సరాల వయస్సు దాటిపోయిన శుకాచార్యుల వారికి వివాహము అయినది, సంతానము కలిగినది. అమ్మాయిని బ్రహ్మదత్త మహారాజు గారికి ఇచ్చి వివాహం చేస్తారు. ఇవే మొదలైనటువంటి వివరాలన్నీ కూడా ఉన్నాయి. మొత్తానికి బ్రహ్మదత్త మహారాజు గారికి తన అల్లుడిగా చేసుకున్నారు ఈయన అనేటటువంటి సందర్భం అంతా హరివంశ పురాణంలో విస్తారంగా చెప్పారు. సందర్భానికి సుమారుగా 700-800 సంవత్సరాల వయస్సు ఉన్నవారు శుకాచార్యులు వారు. కానీ చూడ్డానికి ఆపీచ్య దర్శనం శ్యామం, ఆపీచ్య వయస్సులో ఉన్నట్టు వాళ్ళు కనిపిస్తారు అని చెప్పారు. ఏమిటా ఆపీచ్య వయస్సు అంటే కిషోరావస్థ, యవ్వనావస్థ మధ్యలో ఉండేటటువంటి ఒక అవస్థ, టీనేజ్ అవస్థ. మన భాషలో చెప్పుకోవాలంటే ఆ అవస్థలో ఉన్నటువంటి మహానుభావులు ఈ శుకాచార్యులు వారు. ఇటువంటి శుకాచార్యులు వారు రాగా వారిని స్వాగతించి సాష్టాంగ నమస్కారాన్ని చేసి అగ్రాసనాన్ని ఇచ్చి వారి ముందు కూడా తను ఋషులను ముందులను అడిగిన ప్రశ్ననే అడుగుతాడు పరీక్షిత మహారాజు. యశ్రోతవ్యం అథో జాప్యం యత్కర్తవ్యం ద్రవిస్సదా స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయం. ఈ రకంగా ఏది వినాలి, ఏది చెప్పాలి, ఏది జపించాలి, ఏది కర్తవ్యం మనిషికి, మరణోన్ముఖుడైన వాడికి, ఇవన్నీ వివరాలు కూడా నాకు చెప్పండి అని పరీక్షిత మహారాజు గారు శుకాచార్యుల వారిని అడుగుతారు. దానికి శుకాచార్యుల వారు ఏం చెప్పారా అన్నది ద్వితీయస్కంద భాగవతం నుండి ప్రారంభమవుతుంది. ఇవాళ విశేషంగా వినాయక చవితి ఉంది కాబట్టి ఇంతటితో మనం ఈ భాగాన్ని ఆపి కాస్త శమంతకోపాఖ్యానాన్ని కూడా చెప్పేసుకొని రేపు మళ్ళీ మామూలుగా మహాభారత తాత్పర్య నిర్ణయం అయ్యాక ద్వితీయస్కంద భాగవత తాత్పర్యాన్ని మనం రేపు ప్రారంభం చేద్దాం. ఇవాటికి వినాయక చవితి నిమిత్తకంగా ఇక్కడ ఆపేసి మనం శమంతకోపాఖ్యానాన్ని చెప్పుకుందాం. శ్రీకృష్ణ అర్పణమస్తు.